నాగర్ కర్నూలు జిల్లాలో మొక్కజొన్నల కొనుగోలు వివాదం మరింత ముదురుతోంది. మార్కెట్ యార్డ్లో కొనుగోలు ప్రక్రియ మందగించడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి రైతులతో కలిసి రోడ్డుపై ధర్నా చేసి కలెక్టరేట్ను ముట్టడించడంతో కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు మళ్లీ అనేక కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీల కొరత ఉందని క్షేత్రస్థాయిలో అధికారులు చెబుతున్నారు. కాలవర్షంతో ఇప్పటికే నష్టపోయామని, మళ్లీ వర్షాలు పడితే నిండా మునుగుతామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా కొనుగోళ్లు జరపకపోతే రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. తెచ్చి వచ్చినాం 19 రోజులు 12 రోజులు ఆ టోకన్ ఇచ్చి ఎత్తలేరు. మేము అదే రోజు పోతున్నాం, వస్తున్నాం, ఇన్నే ఉంటున్నాం, పోతున్నాం, రోజు తీస్తున్నాం. అసలు ఈరోజు ఎన్ని లారీలు వచ్చినాయి? 4 లారీలు వచ్చినాయి. లేబర్ ఉన్నారా? లేరు సార్. లేరా? మళ్ళీ ఏమంటారు అధికారులు? ఎవరు పట్టించుకుంటారు, ఇంకా ఎవరు పట్టించుకుంటారు. వానకేమన్నా దర్శినాయా? మొన్న దర్శనం మకాలు ఇవన్నీ పత్తే తీసుకొచ్చిన మార్కెట్కు తెచ్చి ఇప్పటికి ఎత్తుకొని లేదు. అవి అట్లే ఉన్నాయి, నేను అట్లే ఉన్నా. ఎన్ని రోజుల నుంచే? వారమా 80 కలిసి అయింది. అట్లే ఉంది. ఇప్పుడు మా ఆడికి పోయి వచ్చిన ఆఫీసులకు పోయి వస్తే రేపు లేదు ఎల్లుండి ఎత్తాం అంటున్నాడు. ఆయన సార్ వచ్చి చెప్పిండు ఎత్తుకపోతలేడు. ఎత్తుకపోయినందుకు అట్టే ఉన్నాయి, అట్టే కప్పెడుతున్నాడు. నేను వస్తే ఇంకా ఇప్పుడు రేపు లేదు ఎల్లుండి ఎత్తాం అంటున్నాడు. నీకు తొందరగా ఎత్తుకపోతే మేము వాన వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మాకు ఎట్లా చేసి ఇట్లా సరి చేయాలి. 1 ఎకరా 5 గుంటలు వేసిన 75 జంతువులు అయినవి మకలు. ఆ 75 జంతువుల్లో 16 జంతువులు ఇచ్చిపెట్టి మిగతా ఎత్తుకపోయిండ్రు. ఈ సంచులు ఉడక ఎత్తుకపోవాలని నిన్న ఉడక అక్కడ సార్ ఉన్నప్పుడు ఉడక అక్కడ సార్కు చూపించిన ఇంకా ఎత్తుకపోలే. కానీ మిగతా ఉడక ఎత్తుకపోవాలి వాళ్ళే. మళ్ళీ మేము బయట ఎక్కడ కొంటాం, కొనేటోళ్ళు లేరు, అమ్ముకోనికే నాన్న చేతులు ఎవరు వస్తలేరు. దయచేసి ఏమనుకోవద్దు, ఈయన్ని ఎత్తుకపోమని చెప్పండి.